దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తలెత్తిన తొక్కిసలాట కేసుకు సంబంధించి కోర్టు సమన్లు జారీ చేసింది. అల్లు అర్జున్ కు ఇవాళ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చింది. మరి ప్రస్తుతం ముంబైలో ఉన్న అల్లు అర్జున్ కోర్టుకు వస్తారా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్. నాంపల్లి కోర్టులో ఇవాళ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ జరగబోతోంది. A11 గా ఉన్న అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ లో ఉన్నారు అల్లు అర్జున్. వర్చువల్ గా హాజరయ్యేందుకు కోర్టు అనుమతి కోరారు అల్లు అర్జున్. కోర్టుకు రావాలంటూ మొత్తం 23 మందికి సమన్లు జారీ అయ్యాయి. అల్లు అర్జున్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. మా ప్రతినిధి జ్యోతితో మాట్లాడదాం. జ్యోతి, ప్రస్తుతం అయితే ముంబైలో ఉన్నారు అల్లు అర్జున్. మరి వర్చువల్ గా హాజరయ్యేందుకు కోర్టు అనుమతిస్తుందా? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసిన తర్వాత ఒక కీలక ఛార్జ్ షీట్ని మాత్రం నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు చిక్కట్పల్లి పోలీసులు. ఆ తర్వాత ఆ ఛార్జ్ షీట్ని అంతా కూడా పరిశీలించిన తర్వాత ఈ కేసులో ఉన్నటువంటి నిందితులకి సమన్లు జారీ చేశారు. అయితే ప్రస్తుతం అట్లీ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఒక మూవీకి సంబంధించి ముంబై షూటింగ్లో ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ వర్చువల్గా అటెండ్ అయ్యేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే తాను గతంలో కూడా కోర్టుకు సంబంధించినటువంటి కొంత విచారణలో భాగంగా తను హాజరవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మాత్రం ఈ ఉన్నటువంటి 23 మందికి సంబంధించి కోర్టు సమన్లు చేసింది. కాబట్టి ఈ సినిమా కారణంగా తాను హాజరవ్వలేకపోతున్నాను అని చెప్పేసి కోర్టుకి పిటిషన్ వేసుకున్న తర్వాత వర్చువల్గా అటెండ్ అయ్యేటటువంటి అపియరెన్స్ ఇచ్చేటటువంటి ఆ సిచ్యువేషనే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ కేసులో ఏదైతే సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ భద్రతా లోపాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దాదాపు A1 నుంచి A10 వరకు కూడా వాళ్ళ పేర్లు ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ విచారణకు సంబంధించి హాజరు కావాలంటూ కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. కాబట్టి A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ తొలుత ఈ యొక్క కోర్టుకి డైరెక్ట్గా అటెండ్ అవ్వాలని చెప్పేసి న్యాయస్థానం చెప్పినప్పటికీ తాను షూటింగ్స్ కారణంగా తాను అటెండ్ అవ్వలేకపోవడము, ఆ తర్వాత వర్చువల్గా అటెండ్ అవుతానని చెప్పేసి కోర్టుని అతనికి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఆశ్రయించిన తర్వాత దానికి సంబంధించి వర్చువల్గానే తాను అటెండ్ అయ్యేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ యొక్క విచారణ చాలా కీలకం కాబోతుందని చెప్పుకోవచ్చు. 2024 ఆగస్టు 4న జరిగినటువంటి ఈ యొక్క సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి రేవతి అనే ఒక మహిళ చనిపోయింది. తర్వాత శ్రీచేజ అనే ఒక ఆ బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆ తర్వాత చికిత్స జరగడం కానీ ఈ కేసులో అనేక సార్లు కూడా కోర్టుకి అటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా పోలీసులు రికార్డ్ చేయడము జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నటువంటి 23 మంది కూడా అటు పోలీస్ స్టేషన్లకు కానీ కోర్టుకి కానీ వచ్చి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి అంతా కూడా వాళ్ళు కోర్టు ముందు ఉంచడం జరిగింది. అయితే ఈరోజు మాత్రం ఒక కీలక విచారణ అని చెప్పుకోవచ్చు. ఈ 23కు సంబంధించినటువంటి వాళ్ళని కోర్టు సమన్లు జారీ చేసినటువంటి క్రమంలో అల్లు అర్జున్ వర్చువల్గా అపీరెన్స్ అయ్యేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. రైట్ జ్యోతి.